గతంలో విజయసాయిరెడ్డి గారు దుర్యోధనుడితో పోల్చాడు. అవును. చంద్రబాబు నాయుడు. అవును. ఇదే శ్రీ మక్కపాటి వెంకటరత్నం మైసభ నాటకంలో క్లియర్గా ఒక దుర్యోధనుడు ఒక డైలాగ్ చెప్తాడనమాట. అవును. ఏమని? నవకండ భూమండలాధిప మకుట తట్టిత గడిత మన గురి నిరంతర నీరాజిత నిజపాద పంకేరు హుండనై సింధురా చతుష్టయ పరివేష్టిత సింధురాబార దూర్వహుండనై నిజపాద భీకర భుజగుబల పరాక్రమ దండునై అభిమాన ధనుండనై నిర్నిక్షుణ్ణునై 14 భువనమ్ములొక్క పెట్టునెత్తు వచ్చిన నొక్కడం పంజాల ప్రచండ ప్రతాప ప్రభా విభాసితులకు 100 సోదరుల అగ్రజుండనై చండతర పరాక్రమోజ్వలమై దిగంత విశ్రాంత సద్యశో విలసితమై అభిమాన వల్లరి బందీకృతమై నిష్కలంకమై జగమ్మున బేరెన్నికగన్న సుక్షత్రియ వంశమున జనించి అనేక శౌహిని సమూహమున అధినాతుండగు నాకు ఈ ప్రపంచన నెయ్యేది అసాధ్యమని దుర్యోధనుడు ఒక డైలాగ్ చెప్తాడు. ఓకే. మరి గతంలో 2019 ఎలక్షన్లలో 151 సీట్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 30 ఏళ్ళు నేనే సీఎం అన్నాడు. అవును. ఈరోజు పరిస్థితి ఏంది? అలనాడు దుర్యోధనుడికి ఏ పరిస్థితి అయితే వచ్చిందో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి అదే పరిస్థితి వచ్చింది.